హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవ్ కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. సో ఫైనల్ గా ఏదైతే హౌస్ లో బిగ్ బాస్ ఆడియన్స్ చూడాలనుకున్నారో, ఏదైతే ఫైర్ చూడాలనుకున్నారో, మరి ఫైర్ స్ట్రోమ్ ఎంట్రీ ద్వారా ఆ ఫైర్ అయితే బిగ్ బాస్ హౌస్ లో కనిపిస్తుంది. నాకు తెలిసి బిగ్ బాస్ ఆట 5 వారాలకు ముందు 5 వారాల తర్వాత అని చెప్పుకోవచ్చు. ఏదైతే జెన్యూన్ గా ఆడియన్స్ కోరుకోవడం జరుగుతుందో, బేసిక్ గా ఏ లాంగ్వేజ్ సంబంధించిన ఆడియన్స్ అయినా అదే కోరుకుంటారు. ఎక్కువగా కొట్లాడుకోవాలి, హౌస్ లో లొల్లి పంచాయతీలు ఎక్కువ ఉండాలి, సో ద్వారానే ఒక ఎంటర్టైన్మెంట్ వస్తుంది అని చెప్పి ఆడియన్స్ అందరూ కోరుకుంటారు. సో ఈ 5 వారాల్లో అది మిస్ అయింది బిగ్ బాస్ హౌస్ లో. ఏంటంటే పూర్తిగా ఎలా అంటే సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, సంక్రాంతి సినిమా, శతమానం భవతి ఇలాంటి ఎపిసోడ్ నడవడం జరిగింది ఇన్ని రోజులు. బట్ ఫైర్ స్టోమ్ ఎంటర్ కాగానే నాకు తెలిసి హౌస్ లో కూడా ఫైర్ క్రియేట్ అయింది అనుకుంటా. నామినేషన్స్ లో కానివ్వండి, లేకపోతే హౌస్ లో కానీ పూర్తిగా హార్మోని పూర్తిగా చేంజ్ అయింది. ఏంటంటే 2 గ్రూపుల్లో అయిపోయారు. సో ముందుగా ఎపిసోడ్ స్టార్టింగ్ నుంచి మనం మాట్లాడుకున్నట్టయితే, సో ఏదైతే కిచెన్ ఉంటుందో కిచెన్ కి మెయిన్ చీఫ్ గా దివ్యల మాధురి గారిని పెట్టారు. సో దివ్యల మాధురి గారి ఫుడ్ లేట్ అయింది. ఏంటంటే రోజు రావాల్సిన టైంకి ఫుడ్ రాలేదు కాబట్టి దివ్యల మాధురి మీద దివ్య కంప్లైంట్ ఇచ్చింది. దివ్య నిఖిత ఎవరైతే క్యాప్టెన్ ఉన్నారో మరి పవన్ కి కంప్లైంట్ ఇస్తే, పవన్ వచ్చేసి ఏంటి లేదు కూర్చోండి అంటే, పర్లేదు నిలబడితే చెప్పవా, నేను మళ్ళీ వెళ్ళాలి అని చెప్పి తనంది. మీరు ఇలా మాట్లాడితే నేను ఇంకో విధంగా మాట్లాడాల్సి వస్తుంది అని చెప్పి ఇద్దరి మధ్యలో చిన్న ఆర్గ్యుమెంట్ అయింది. సింపుల్ గా అయిపోవాల్సిన దాన్ని ఏంటంటే ఆర్గ్యుమెంట్ రూపంలో ముందుకు తీసుకెళ్లారు. సో దాని తర్వాత దివ్య నిఖిత వచ్చి మాట్లాడింది. పవన్ కొద్దిసేపు ఆర్గ్యూ చేశాడు, దివ్యల మాధురి కొద్దిసేపు ఆర్గ్యూ చేసింది. తర్వాత దివ్య నిఖిత వచ్చింది, తనకి కొద్దిసేపు ఆర్గ్యూ చేసింది. సో ఓవరాల్ గా ఏంటంటే ఫుడ్ టైం కి అందలేదని చెప్పి ఒక చిన్న ఆర్గ్యుమెంట్ అయితే జరిగింది. రేపటి నుంచి షెడ్యూల్ ఇలా ఉండదు అని చెప్పి పవన్ కొంచెం గరం కావడం, అలాగే ఆమె కొంచెం సర్కాస్టిక్ గా మాట్లాడడం, పవన్ కొంచెం సర్కాస్టిక్ గా మాట్లాడడం. సో ఓవరాల్ గా బిగ్ బాస్ షో స్టార్ట్ కాగా నెక్స్ట్ డేనే ఒక ఆడియన్స్ ఎలాంటిది అయితే బిగ్ బాస్ నుంచి కోరుకోవడం జరిగిందో అలాంటిది అయితే బయటకు వచ్చింది. ఈ ఇష్యూ అంతా అయిపోయిన తర్వాత మాధురి గారు కొద్దిగా ఫీల్ అయినట్టున్నారు, కొద్దిగా కన్నీళ్లు పెట్టుకోవడం జరిగింది. బట్ ఇందులో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే తనూజ దివ్యల మాధురి గారితో ఉంటున్నారు. ఎందుకు అంటే దివ్యల మాధురి వచ్చిన రోజే ఆమె శ్రీజ విషయంలో వ్యవహరించే తీరును బట్టి అప్పుడే తనూజ అంది ఇమాన్యుయల్ తో, హౌస్ హార్మోని ఏదోలా ఉందిరా అని అనిపిస్తుంది, హౌస్ దెబ్బతినేలా ఉంది అని చెప్పి తను అప్పుడే ఇమాన్యుయల్ తో చెప్పింది. సో ఎవరైతే ఇక్కడ తనకు కాంపిటేటర్ గా ఉంటారో, ఎవరైతే చాలా ఫైర్ బ్రాండ్ ఉన్నారో, సో మాధురి గారు ఫైర్ బ్రాండే. మనం చెప్పుకోవాల్సిన విషయం, బయట కూడా తన ఫైర్ గానే ఉంటుంది, హౌస్ లో కూడా ఫైర్ గానే ఉంది. సో అలాంటి వాళ్ళకి ఎగ్నెస్ట్ గా ఉండే బదులు అలాంటి వాళ్ళతో కలివిలిగా ఉంటే మనకు కూడా హెల్ప్ అవుతుంది కదా అని చెప్పి తనుజ దివ్యల మాధురి గారితో ఉంటున్నారు. సో ఇక్కడ వరకు ఇది అయిపోయింది. తర్వాత వచ్చేసి దివ్య నిఖిత అంటే 2 గ్రూపులు అయినట్టు అనిపిస్తుంది. ఒక గ్రూప్ ఇంకో గ్రూప్ సపరేట్గా అయిపోయినట్టు అనిపిస్తుంది. సో ఏంటంటే అక్కడ అందరూ కూర్చున్నప్పుడు దివ్య నిఖిత వచ్చి 2 కప్స్ పెట్టాను పప్పు, అది ఆఫ్టర్నూన్కి ఈవినింగ్కి రావాలి, అది మీరు చూసుకోండి అని చెప్తే అయిపోతుంది. కానీ ఎలా రావాలో 2 కప్పులు ఎలా సరిపోతుంది అంటే, ఎలా రావాలో ఆమెకే తెలుసు, ఆమెనే చూసుకుంటుంది అన్నప్పుడు అక్కడ మళ్ళీ సర్కాస్టిక్గా దివ్యల మాధురి ఏంటంటే, అది మధ్యాహ్నంకి రావాలి నైట్కి రావాలంటే నాకు తెలిసి బకెట్ నీళ్ళు పోయాలేమో అని చెప్పి తను కూడా సర్కాస్టిక్గా మాట్లాడింది. సో బేసిక్గా ఏంటంటే ఇప్పుడు సంఖ్య పెరిగింది, 16 మంది. ఇంతకుముందు 10 మంది 12 మంది ఉన్నారు, ఇప్పుడు 16 మంది ఉన్నారు. మన కప్ సైజ్ ఏ విధంగా ఉంటుందో మనకు చూపించలేదు కాబట్టి మరి సరిపోతుందా లేదా అనేది అక్కడ తను చూసిందా లేదా తెలియదు. ఎందుకంటే దివ్యల మాధురి నైట్ నుంచే వంట డిపార్ట్మెంట్ తీసుకోవడం జరిగింది కాబట్టి ఆఫ్టర్నూన్ ఫుడ్కి ఎంత రేషన్ ఉంటుందో తనకు తెలియదు కాబట్టి తను చూసి మాట్లాడితే బాగుండదు. బట్ ఇక్కడ చూడకుండానే సర్కాస్టిక్గా తనకు ఒక డైలాగ్ వదిలింది. మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత పవన్కి చెప్తే, పవన్ నిఖిల్కి అడిగితే అది సర్కాస్టిక్గా కాదా అంటే సర్కాస్టిక్ అని చెప్పి. సో ఇక్కడ అంటే కొంచెం హార్మోన్ అనేది ఖచ్చితంగా చేంజ్ అయింది. ఈ 5 వారాలకు ముందు 5 వారాల తర్వాత ఖచ్చితంగా హార్మోన్ అయితే చేంజ్ అయింది. సో ఇవన్నీ పక్కన పెడదాం. మెయిన్గా రమ్య గోపాల్ ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చింది. ఏంటంటే కెప్టెన్ పవన్ తనూజ పైన చేతులు అలా ఇలా వేస్తున్నాడు, ఒకవేళ నా పైన అలా వేస్తే ప్లేట్ ఇచ్చి కొట్టేదాన్ని అని చెప్పి అక్కడ తను చెప్పింది. సో ఏంటంటే కొద్దిగా పెద్ద స్టేట్మెంటే అని చెప్పొచ్చు. ఏంటంటే అమ్మాయిల పిచ్చోడు తన పైన చేయలేస్తున్నాడు అలా ఇలా పెద్ద స్టేట్మెంటే ఇచ్చింది. సో ఆ స్టేట్మెంట్ అనేది మన నాగార్జున గారు చూపిస్తారా మరి శనివారం ఎపిసోడ్లో లేదా అనేది చూడాలి. పవన్ మీద అయితే కొద్దిగా పెద్ద ఎలిగేషన్ అనేది, మరి దీన్ని శనివారం ఎపిసోడ్లో నాగార్జున గారు చూసి దానిపైన ఏం ఆన్సర్ ఇస్తారో చూడాలి. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ద్వారా వచ్చిన వాళ్ళు చాలా క్లారిటీగా ఉన్నాయి. ఏంటంటే గేమ్ ముందటికి వెళ్ళట్లేదు, గేమ్ ఏ విధంగా నడవాలో ఆ విధంగా నడవట్లేదు, ఆడియన్స్ కి నచ్చట్లేదు కాబట్టి వీళ్ళు వేరే విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఏంటంటే మనము బంధాలు అనుబంధాలు లేకుండా డైరెక్ట్ గేమ్ మాత్రమే ఆడదామని చెప్పి దానికి దివ్యల మాధురి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పింది నిఖిల్తో. ఏంటంటే ఇప్పుడు నేను మీ మమ్మీ అనుకో, నువ్వు నన్ను నామినేషన్ చేయగలుగుతావా అని చెప్పి నిఖిల్తో అనడం జరిగింది. సో అదంతా పక్కన పెడితే ఫైనల్ గా నామినేషన్స్ రావడం జరిగింది. నామినేషన్స్ ఏంటి, సింపుల్ గా వీళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వీళ్ళు వచ్చారు కాబట్టి వీళ్ళ గేమ్ మనకి ఇంకా తెలియదు కాబట్టి వాళ్ళ నామినేషన్ నుంచి పక్కకు పెట్టి అయితే బాల్ వస్తుందో ఆ బాల్ ని పట్టుకున్న వాళ్ళు బజర్ వచ్చేదాకా హోల్లోనే ఉండాలి. ఆ హోల్లో ఉంటే ఎవరైతే తీసుకుంటారో బాల్, ఎవరైతే పాత హౌస్మేట్స్ ఉన్నారో వాళ్ళలో ఎవరికో ఒకరికి ఇవ్వచ్చు. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఒక ఇద్దరిని నామినేట్ చేయాలి. ఇద్దట్లో ఎవరికి మీకు కరెక్ట్ పాయింట్స్ అనిపించకపోతే వాళ్ళని తిరిగి ఎవరైతే బాల్ ఇచ్చారో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నారో వాళ్ళు సేవ్ చేయొచ్చు అని చెప్పి బిగ్ బాస్ ఒక ఆప్షన్ ఇచ్చాడు. సో అందులో ఫస్ట్ బాల్ పట్టుకుంది ఎవరంటే నిఖిల్. చాలాసేపు హోల్డ్ చేశారు, తన దగ్గర నుంచి తీసుకోవడానికి బాగానే ట్రై చేశారు బట్ కండల వీరుడుగా 6 అడుగులు ఉన్నాడు కాబట్టి గట్టిగా హోల్డ్ చేశాడు. సో హోల్డ్ చేసి ఏం చేశాడంటే ఫస్ట్ తనుజాకి ఇచ్చాడు. సో తనుజ అప్పుడు అనుకుంది, నాకు ఎందుకు ఇచ్చాడు రా బాబు అని అనుకుంది తనుజ. సో ఏంటంటే తనుజ ఇద్దరిని నామినేట్ చేసింది, అందులో రాము ఒకడు. సో రాము విషయంలో నువ్వు క్యాప్టెన్గా ఉన్నావు, నువ్వు పెద్దవాళ్ళ సలహా వింటున్నావు, వీళ్ళ సలహా వింటున్నావు, ప్లస్
నువ్వు భరణి విషయంలోనేమో ఆ రోజు హౌస్ నుంచి వెళ్ళిపోమని చెప్పలేదు, తనకి హెల్త్ బాగాలేకపోతే అదే సంజన గారిని ఖచ్చితంగా వెళ్ళిపోవాలని చెప్పావు. కొన్ని పాయింట్స్ తీసుకొచ్చింది, కొన్ని పాయింట్స్ వ్యాలిడ్గా అనిపించాయి. ఇంకోటి ఏంటంటే మన రాము ఎవరైతే ఉన్నారో రాము ఏజ్ అనేది ఒక చిన్న ఏజ్ కాబట్టి మనకు కొన్ని తెలుసుండొచ్చు, కొన్ని తెలియకపోవచ్చు. అలాంటి టైంలో భరణి గారి దగ్గర నుంచి సొల్యూషన్స్ లేకపోతే సలహాలు తీసుకుంటే ఏమవుతుంది? ఇప్పుడు తిని కూడా భరణి గారి దగ్గర ఉంటుంది కదా, భరణి గారి సలహాలు తీసుకుంటుంది కదా, తనుజ కూడా ఇంత మాట్లాడింది కానీ. సో ఏంటంటే రాము విషయంలో కొన్ని ఫేర్ పాయింట్స్ ఉన్నాయి, కొన్ని అన్ఫేర్ పాయింట్స్ ఉన్నాయి. సరే ఓకే, కానీ సుమన్ శెట్టి విషయంలో నాకు ఎందుకో అన్ఫేర్ అనిపించింది. ఎందుకంటే సుమన్ శెట్టి మాట్లాడాడు అని చెప్పి, మింగిల్ అవ్వడని చెప్పి, గేమ్స్ సరిగ్గా ఇప్పుడిప్పుడే ఆడుతున్నాడని చెప్పి. సో ఏంటంటే మనము హౌస్కి వచ్చింది మాట్లాడడానికి, ప్రపంచాలు పెంచుకోవడానికి, అనుబంధాలు పెంచుకోవడానికి, గేమ్ ఆడడానికి. సో సుమన్ శెట్టి గేమ్స్ బాగా ఆడతాడు, గేమ్ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా గేమ్ బాగా ఆడుతున్నాడు. అదే మాట్లాడే విధానం కూడా అందరితో మాట్లాడతారు. అందరూ పట్ట మాట్లాడని బిగ్ బాస్లో లేదు కదా. ఇంకోటి అందరి యాటిట్యూడ్ అనేది ఒకలా ఉండదు, అందరూ కొందరు మాట్లాడతారు, కొందరు మాట్లాడకపోతారు. సుమన్ శెట్టి మాట్లాడకపోతే తనుజకు వచ్చిన బాధ ఏంటి? సో ఎప్పుడైనా బిగ్ బాస్ హౌస్ లో స్ట్రాంగ్ కంటెంటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని నామినేట్ చేయాలి, కానీ వీక్ కంటెంటర్స్ నామినేట్ చేస్తే ఏమొస్తుంది? ఇదే విషయాన్ని దివ్యల మాధురి కూడా తనుజకు చెప్పింది, ఎప్పుడైనా సరే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ తో మనం పోటీ పడ్డానికి చూడాలి, వీక్ పీపుల్స్ ని పట్టుకుంటే ఏమొస్తుంది అని చెప్పి. తనుజ మాత్రం సుమన్ శెట్టిని నామినేట్ చేయడం నాకు అన్ఫేర్ గా అనిపించింది. బట్ సుమన్ శెట్టి కూడా దాన్ని బాగానే డిఫెండ్ చేసుకున్నాడు. సో ఓవరాల్ గా ఇంట్లో ఉండాలంటే వదలాలా, లొల్లి పెట్టాలా అంటే అవును అని చెప్పి తనుజ కొంచెం యూజ్లెస్ పాయింట్స్ చెప్పింది అని చెప్పి మనం చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మన రమ్య బాల్ని హోల్డ్ చేసి పట్టుకొని రాముకి ఇచ్చింది. రాము ఇద్దరిని సెలెక్ట్ చేసుకున్నాడు, డెమన్ పవన్ ఇంకా రీతు. సో ముందుగా రీతు ఏదైతే మనకు బెలూన్ గేమ్ ఉందో ఆ గేమ్లో మరీ రాము చెప్తూనే ఉన్నాడు, మీరు అన్ఫేర్ ఆడుతున్నారు, ఫౌల్ గేమ్ ఆడుతున్నారు అని చెప్తే అప్పటికి ఇమ్మాన్యుల్ ఏంటంటే కరెక్ట్ అండర్స్టాండింగ్ మీద లేడు. ఇమ్మాన్యుల్ ఇంకా ఇద్దరు ఒకటే సంచాలకు ఉంటే మనోడి నిర్ణయమే ఫైనల్ అయిపోయేది. మరి ఇద్దరు సంచాలకులు ఉన్నారు కాబట్టి మనోడు అవతల డిసిజన్ కరెక్ట్గా లేదు, ఇమ్మాన్యుల్ డిసిజన్ కరెక్ట్గా లేదు కాబట్టి మనోడు హోల్డ్ అయి ఉన్నాడు. నువ్వు సంచాలకుగా ఏం చేస్తున్నావు, నువ్వు చూడలేదా, నువ్వు వాడలేదా అంటే అప్పుడేమో నా అడ్వాంటేజ్, నా హైట్ అడ్వాంటేజ్, ఇలా ఆడొద్దని మీరు చెప్పలేదు కదా, అది ఇదని చెప్పి రీతు చౌదరి అప్పుడు మాట్లాడింది. ఇప్పుడు సంచాలకుగా నీ ఫాల్ట్, నువ్వు తప్పు చేసావు, నువ్వు అప్పుడు చెప్పకుండా ఏం చేసావు, నాగార్జున గారు చెప్పిన తర్వాత నీకు గుర్తొచ్చిందా అని చెప్పి అలా మాట్లాడుతుంది. సో ఏంటంటే ఇక్కడ రీతు చౌదరి కొన్ని మిస్టేక్స్ అయితే చేస్తుంది. ఏదైతే ఎలిమినేషన్ ప్రాసెస్ జరుగుతుందో ఎలిమినేషన్ ప్రాసెస్ లో రీతుని మాత్రం కరెక్ట్ పాయింట్ మీద తను నామినేట్ చేసింది. డెమన్ పవన్ విషయంలో కూడా సేమ్ అలాగే రీతుని ఏదైతే పాయింట్స్ తో నామినేట్ చేయడం జరిగిందో కరెక్ట్ పాయింట్స్ తోనే రాము నామినేట్ చేశాడు. అలాగే డెమన్ పవన్ ని కూడా సేమ్ అలాగే నామినేట్ చేశాడు. డెమన్ పవన్ కూడా మరి అప్పుడు గుర్తుకు రాలేదు, ఇప్పుడు గుర్తుకు రాలేదు, అలా ఆడొద్దని చెప్పారు, ఇలా ఆడొద్దు. ముందు ఏంటంటే నాకు తెలిసి ఇలాంటి డిస్కషన్ కూడా ఏ బిగ్ బాస్ లో జరగలేదు. అసలు సంచాలక్ డిసిషన్ ఫైనల్ చేసినా అనుకుంటాం. ఇంకోటి ఏదైనా గేమ్ ఆడితే గేమ్ ఆడాలని చూసారు కానీ ఫౌల్ గేమ్ ఆడాలని ఎప్పుడు చూడలేదు. సో ఏంటంటే మరి 3 బెలూన్ చాయిస్ ఇచ్చి నీకు మాస్క్ పెట్టి దానికి నీడిల్స్ ఉంటే బెలూన్ ఊపితే ఆ 3 బెలూన్స్ ఉన్నాయి కదా, మరి ఒక్క బెలూన్ ఇచ్చి నువ్వు సైడ్కి పెట్టుకోవడానికి కాదు కదా బిగ్ బాస్ ఇచ్చింది. ఒక బెలూన్ పగిలిపోతే ఇంకో బెలూన్ వస్తుంది, ఆ బెలూన్ పగిలిపోతే ఇంకో బెలూన్ వస్తుంది. దానికోసం కదా బిగ్ బాస్ ఆడిచ్చింది. వీళ్ళు పక్కన పెట్టేసుకొని మళ్ళీ స్ట్రాటజీ అని చెప్పి దానికి ఒక పేరు. సో ఏంటంటే ఇక్కడ నాకు రాముది ఫేర్ అనిపించింది. ఇద్దరు కూడా రీతు చౌదరి ఇంకా డెమన్ పవన్ ఉంది తప్ప అనిపించింది, రాముది మాత్రమే ఫేర్ అనిపించింది. వీళ్ళిద్దరిలో రమ్య సేవ్ చేసింది ఎవరినంటే రీతుని సేవ్ చేసింది, మనకు డెమన్ పవన్ ని నామినేట్ చేసింది. ఏంటంటే డెమన్ పవన్ కి బుర్ర లేదు అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఇచ్చింది. సో బుర్ర లేదు అని చెప్పినప్పుడు డెమన్ పవన్ ఒక ఆప్షన్ ఇస్తావా, ఎక్కడైనా ఒక సిచ్యువేషన్ చెప్తావా అంటే సిచ్యువేషన్ ఏం చెప్పలేదు, ప్రతి దాంట్లో నీకు బుర్ర లేదు అని చెప్పింది. కానీ ఏంటంటే రమ్య స్పెషల్గా ఏదైనా ఈ పర్టికులర్ పాయింట్లో నువ్వు ఇలా బిహేవ్ చేసావని చెప్తే బాగుండేది. సో ఫైనల్గా ఏంటంటే బిగ్ బాస్ ఎపిసోడ్ అనేది చాలా రోజుల తర్వాత 5 వారాల తర్వాత ఎలాంటి వాడి వేడి కావాలో ఆడియన్స్కి అలాంటి వాడి వేడి అయితే సరే ఫైనల్గా దొరికింది. సో ఇది ఇంకా ముందు కూడా కంటిన్యూ అవుతుందా లేదా అని చూడాలి. ఎందుకంటే హీరో నామినేషన్ సంబంధించిన ప్రోమోస్ కూడా రావడం జరిగింది, అదిపోయే విధంగా ఉన్నాయి. అండ్ ఇందులో ఎవరైతే ఆయేషా ఉన్నారో ఆయేషా నిజంగా చాలా క్యూట్గా, చాలా స్వీట్గా అనిపిస్తుంది. చాలా వ్యాలిడ్ పాయింట్స్ తో మాట్లాడడం జరుగుతుంది. అలాగే పాత హౌస్మేట్స్కి సలహాలు తీసుకుంటున్నారు, సలహాలు ఇస్తున్నారు, ఇలా చేయండి అని చెప్పి. ఎందుకంటే వాళ్ళతో కావట్లేదు, వాళ్ళతో గేమ్ అవ్వట్లేదు. ఆయేషా ఆల్రెడీ తమిళ బిగ్ బాస్లో ఆల్రెడీ 9 వారాలు ఉండొచ్చి అక్కడ బాయ్స్కే చుక్కలు చూపించింది తను. మరి ఇక్కడ వీళ్ళ నామినేషన్స్ నెక్స్ట్ వీక్ ఉంటాయి. మరి నెక్స్ట్ ఇప్పుడైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చారు, వాళ్ళ గేమ్ చూడలేదు కదా అని చెప్పి వాళ్ళని సేవ్ చేశాడు బిగ్ బాస్. కానీ నెక్స్ట్ వీక్ వీళ్ళు కూడా నామినేషన్లో ఉంటారు కదా, అప్పుడు ఆయేషా అంటే ఏంటి అనేది మనకు తెలుస్తుంది. సో ఫైనల్గా ఇదనమాట ఈరోజు ఎపిసోడ్. మరి ఈ రోజు ఎపిసోడ్లో దివ్యల మాధురి ఇంకా పవన్ మధ్యలో జరిగిన దాంట్లో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్గా ఇదనమాట వీడియో. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన వాల్ పోస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.